హలో ఎవ్రీవన్. ఈ రోజు టాపిక్ ఏంటి అంటే ఊకి మాత్ర. ఆల్రెడీ బిఫోర్ టాపిక్ లో ఊ చెప్పాను, ఇప్పుడు వచ్చేసరికి ఊ చెప్తున్నాను. చూడండి, ద సింబల్ ఆఫ్ ఈ సింబల్ ని మనం ఊ అంటాం అనమాట. అందుకే సో ఊకి సింబల్ ఇది. దీనికి వచ్చేసరికి ఫస్ట్ వన్ చుహా. చూడండి, ఫస్ట్ చాకేమో ఊ వస్తుంది, సో చూ హా, సో చుహా అంటాం. ఇంగ్లీష్ వర్డ్ వచ్చేసరికి ర్యాట్, ఆర్ఏటి ర్యాట్ అంటాం. తెలుగులో ఎలుక, ఏ లుక, సో ఎలుక అంటాం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి ఫూల్, ఫా కింద ఊ వస్తుంది, సో ఫూ అవుతుంది, లా అవుతుంది, సో ఫూల్ అవుతుంది. దానికి ఇంగ్లీష్ లో మనం ఫ్లవర్ అంటాం, ఎఫ్ఎల్ఓ డబ్ల్యూఆర్ ఫ్లవర్ అంటాం. తెలుగులో పువ్వు, పు ఊ, ఊ కిందేమో వాగుతుంది, సో ఊ పువ్వు అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ బూక్, సేమ్ ఫస్ట్ లెటర్ బా కింద ఊ లెటర్ ఉంది, సో అందుకే దాన్ని బూ అంటాం. నెక్స్ట్ ఏమో క, సో బూక్, బూక్ నే మనం ఇంగ్లీష్ లో హంగర్, HUNGER హంగర్ అంటాం. తెలుగులో ఆకలి, ఆకలి, సో ఆకలి అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి బాలు. చూడండి, ఫస్ట్ వర్డ్ ఏమో బా, తర్వాత లా కింద ఊ వస్తుంది, సో బాలు. దాన్ని మనం ఇంగ్లీష్ లో బియర్ అంటాం, BAR బియర్ అంటాం. తెలుగులో ఎలుగుబంటి, ఏ లు గు బంటి, సో బంటి, ఎలుగుబంటి అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆలు. ఫస్ట్ లెటర్ వచ్చేసరికి ఆ, సెకండ్ లెటర్ వచ్చేసరికి లా కింద ఊ వస్తుంది, సో ఆ లు అంటాము. ఇదేమో ఆ, సో ఆలు అవుతుంది. దీన్నే మనం ఇంగ్లీష్ లో పొటాటో, POTATO పొటాటో అంటాం. తెలుగులో బంగాళదుంప, బా గాకి దీర్ఘం వస్తే గా, లా దు పా, బంగాళదుంప అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి జూటా. ఫస్ట్ చూడండి, జాకి ఊ వస్తుంది, సో జూ అంటాం దాన్ని. తా, సో జూతా. దాన్నే మనం ఇంగ్లీష్ లో షూ అంటాం, SHOE షూ. తెలుగులో కూడా సేమ్ షూ, ఇది కూడా షూ అయ్యే, సో షూ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే దూల్, దా కింద ఊ వస్తుంది, సో దూ లా, సో దూల్ అంటాం. డస్ట్, DUST డస్ట్ ఇంగ్లీష్ లో. తెలుగులోకి వచ్చేసరికి దుమ్ము, దు మూ కింద మావుతుంది, దుమ్ము, సో దుమ్ము అంటాం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి బాలు. ఫస్ట్ లెటర్ ఏమో బా, తర్వాత లెటర్ ఏమో లా కింద ఊగుతుంది కాబట్టి లూ అంటాం, సో బాలు. ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి శాండ్, SAND శాండ్ అంటాం. తెలుగులో ఇసుక. చూడండి, ఇసుక, సో ఇసుక అంటాం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి జూలా. ఫస్ట్ వర్డ్ ఏమో జా ఉంది, దాని కింద ఇక్కడ ఊ వస్తుంది, సో జూలా, జూలా అంటాం. ఇంగ్లీష్ లో స్వింగ్, SWING స్వింగ్ అంటాం. తెలుగులోకి వచ్చేసరికి కూడా స్వింగే. చూడండి, స్వింగ్, స్వింగ్ అంటే ఉయ్యాల, అవన్నీ కూడా మనకు స్వింగే కదా, సో ఊగడం అలాంటివన్నీ కూడా, అవన్నీ కూడా మనకు స్వింగే అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే కుప్, కా కింద ఊవతుంది, సో కు. నెక్స్ట్ ఏమో లెటర్ ఏమో పా, సో కుప్. దాన్ని మనం ఇంగ్లీష్ లో WLL వెల్ అంటాం. తెలుగులో బాగా, బాగా దీర్ఘం వస్తే బా, గా దీర్ఘం వస్తే గా, బాగా అంటాం. నెక్స్ట్ లెటర్ వచ్చేసరికి నెక్స్ట్ లెటర్ మూలి, మా కింద ఊ వస్తుంది కాబట్టి మూ లీ, సో ఈ లెటర్ ఏమో లీ, మూలి అంటాం. ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి రాడిష్, RADISH రాడిష్ అంటాం. తెలుగులో ముల్లంగి, మూ లా కింద లాగుతుంది, ముల్ అంగి, ముల్లంగి అంటాం. నెక్స్ట్ వర్డ్ చాకు, చా కా కింద ఊవుతుంది కాబట్టి కు, సో చాకు అంటాం. దాన్ని మనం ఇంగ్లీష్ లో నైఫ్, KNIFE నైఫ్. తెలుగులో కత్తి, కా తీ కింద తాగుతుంది కాబట్టి కత్తి అంటాం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి సూరజ్, సా కింద ఊవుతుంది కాబట్టి సూ రా, ఇది నెక్స్ట్ లెటర్ రా, తర్వాత లెటర్ జా, సో సూరజ్ అంటాం యాడ్ చేస్తే. దాన్ని ఇంగ్లీష్ లో సన్, SUN సన్ అంటాం. తెలుగులోకి వచ్చేసరికి సూర్యుడు, సూకు దీర్ఘం వస్తే సు, రూ కింద యాగుతుంది, సో ర్యూ అంటాం. ఇక్కడ డూ, సో సూర్యుడు అంటాం. నెక్స్ట్ లెటర్ వచ్చేసరికి ఏంటి తర్బూజ్. సో ఫస్ట్ లెటర్ తా, సెకండ్ లెటర్ రా, థర్డ్ లెటర్ బా కింద ఊ వస్తుంది, సో బూ జా, సో తర్బూజ్ అంటాం. దాన్ని మనం ఇంగ్లీష్ లో వాటర్ మిలన్, WATER వాటర్, MELON మిలన్. దాన్ని మనం తెలుగులో పుచ్చకాయ, పు చా కింద చావొత్తు పుచ్చ, కాకు దీర్ఘం వస్తే కా, యా ఇది, సో పుచ్చకాయ అంటాం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి కబుతర్. సేమ్ ఫస్ట్ లెటర్ కా, సెకండ్ లెటర్ బా, బా కింద సేమ్ ఊ వత్తు, సో బూ తా రా, సో కబుతర్ అంటాం. దాన్ని మనం ఇంగ్లీష్ లో పిజియన్, పిజియన్ అంటాం. తెలుగులో పావురం, పా ఊ రం, సో పావురం అంటాం. నెక్స్ట్ లెటర్ వచ్చేసరికి అమరుద్, ఆ మా ఇదేమో రు ద, సో అమరుద్. మనం ఇక్కడ అన్నిటికీ కూడా ఇక్కడ పెట్టాం కదా ఊ, ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇలా పెడతాం అనమాట. ఆ రూకి ఈ ఊ ఒత్తు అనేది ఇక్కడ పెట్టుకుంటాం, సో ఇందుకే ఇది రూ అవుతుంది, ద, సో అమరుద్. దాన్ని మనం ఇంగ్లీష్ లో గువా, GUAVA. తెలుగులోకి వచ్చేసరికి జామ, జాగ్ దీర్ఘం వస్తే జామా, జామ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఖజూర్. ఫస్ట్ లెటర్ కా, సెకండ్ లెటర్ జా కింద
ఊవతుంది జూ రా. ఖజూర్ అంటాం. ఇంగ్లీష్లో డేట్ డిఏటి డేట్ అంటాం. తెలుగులోకి వచ్చేసరికి ఖర్జూరం కా రూ కింద జాగ్రత్త ఖర్జూరం అంటాం. నెక్స్ట్ లెటర్ వచ్చేసరికి మూల్ మా కింద ఊవతుంది కాబట్టి లా మూల్ అంటాం. ఇంగ్లీష్లో రూట్ ROOT రూట్ అంటాం. తెలుగులో కూడా రూటే రూట్. సో రూట్ అని పిలుస్తాం.